హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం కలిగిరి మార్కెట్లో ఉన్నామండి. సో ఇక్కడ వచ్చే మేకపోతులు బాగా వచ్చినాయి. మేకపోతులు కానీ పొట్టేళ్ళు కానీ ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది క్లియర్గా అయితే మనం వీడియోలో మాట్లాడదామండి. చూసుకోవచ్చు, ఇక్కడ నెల్లూరు జుడిపి ఎక్కువ వస్తాయి. పిల్లలు అన్నీ వైట్ వస్తాయి అన్నమాట ఎక్కువ. సో ఈ మార్కెట్లో ఉన్న పొట్టేళ్ళు మేకలు ఏం రేట్లు పోతున్నాయి కనుక్కుందాం. ఈ వారం వచ్చేసరికి మేకలు కూడా చాలా వచ్చినాయండి. సో అవి కూడా ఎట్లున్నాయి, ఏం రేట్లు పోతున్నాయి అనేది కనుక్కుందామండి. మేకల బ్యాచ్ పెద్ద బ్యాచ్ వచ్చింది ఈ వారం. ఇక్కడ ఈ బ్యాచ్లో వ్యాపారం జరుగుతుంది. సో ఏం రేటుకి అయింది ఏమైనది కూడా కనుక్కుందామండి. అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి. ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమయ్య డిస్టిక్, కలికిరి అన్నమయ్య డిస్టిక్ అండి. పీలేరు నుంచి అంతా ఒక 18-20 కిలోమీటర్ లోపల వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చండి. సో ఇక్కడ వచ్చే మేకలు కానీ పొట్టేళ్ళు కానీ ఏం రేటు పోతున్నాయి క్లియర్గా రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ దగ్గర అయితే మాట్లాడతాం. సో చిన్న మార్కెటే, పెద్ద మార్కెట్ ఏం కాదు. ఒక 3 అవర్స్ అయితే ఉంటుందండి. తెల్లారి 5:30-6 గంటలకు స్టార్ట్ అయితే 9 దాకా అయితే ఉంటుంది అనమాట. అంతేనో అయిపోతుంది అప్పటికి. సో రేపు అనేది సండే మార్కెట్ ఉంటుంది, ఆదివారం పీలేరు మార్కెట్, అక్కడనే పెద్ద మార్కెట్. దూరం నుంచి వచ్చేవాళ్ళు మన ప్రీవియస్ వీడియోలు చెక్ చేసుకొని ఎట్లా ఉన్నది మార్కెట్ అయినా రావచ్చండి. సో ఇక్కడ చూస్తే మనకు ఈ బ్యాచ్లో మొత్తం మేకలు పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి. వ్యాపారం జరుగుతుంది. సో ఏం రేటుకి అయినాయి, ఉన్నాయా లేదంటే అయిపోయినాయా, అయిపోయింటే ఏం రేటు కనుక్కుందాం. ఇందులో చూస్తే పిల్లలు చాలా పిల్లలు కనిపిస్తున్నాయి. సో మేక పిల్లలు ఉంటుంది. ఇవన్నీ కూడా పర్లేదండి, మంచి సైజుకి వచ్చేసినాయి పిల్లలు. ఇవి మనం పిల్లలు కూడా డివైడ్ చేసి అమ్ముకునే కూడా మంచి రేటు పోతుంది. అన్ని సైజులో మంచి సైజులో ఉండే మేకలు. సో ఈ రేట్లు ఏం చెప్తారో అనేది మనం కనుక్కోవాలి. ఇందులో ఎన్ని పిల్లలు ఎన్ని మేకలు ఉన్నాయి కూడా కనుక్కుందామండి. ఎవరి అన్నగారు ఇవే ఇదేనా? ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి? 17 మేకలు 7 పిల్లలు. ఓకే, 17 మేకలకు గాను 7 పిల్లలు ఉన్నాయని చెప్తున్నానండి. మంచి సైజులో ఉండే మేకలే, బాగున్నాయి మేకలు. సో ఏం చెప్తారో కనుక్కుందాం. జత ఏం చెప్పారన్నా? 20,000 చెప్తాను. జత ఉన్నాయి. నేను నవ్వుతానన్నా ఆయన నువ్వు చెప్తే. అవును, 20,000 పా. ఏది మేకలా పిల్లలా? జత మేకలు. కరెక్టేనా? కామెడీకి అయితే చెప్పొద్దు, ఎందుకంటే 10 మంది వచ్చే మార్కెట్ కాబట్టి. ఖాళీ మేకలా లేకపోతే పిల్లలతో కూడా కలిపా? ఖాళీ మేకలు 20,000 చెప్తున్నావు. ఓకే, సో మనకైతే మేకలు జత మీద 20,000 చెప్తారండి. ఒక్కొక్క మేకని 10,000 రూపాయలు చెప్తారు, పిల్లలు కాకుండా. పిల్లలు వేస్తేనా? పిల్లలు వేస్తే 25. 2 మేకలు 2 పిల్లలు వస్తాయి, ఒక పిల్ల వస్తుంది జతకే. జతకు ఒక పిల్ల. మనకు జతకు ఒక పిల్ల అయితే 25,000 చెప్తారండి, 2 మేకలు ఒక పిల్లకి గాను. సో లేదంటే మనకు మేకలు మాత్రమే కావాలనుకుంటే ఒక మేకను 10,000, 10,000 రూపీస్ అనేది ఈచ్ అని చెప్తాడు. సో జత మీద వచ్చి మనకి 20,000 రూపీస్ అని చెప్తారండి. సో చెప్పే రేటు ఉంటుంది కానీ వ్యాపారం చేసుకోవచ్చు, కొంచెం తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అనేది మనం ఈ బ్యాచ్లో మేకలు అయితే సంబంధించినట్టు చూస్తామండి. సో అన్ని వ్యాపారం జరుగుతున్నట్టుండే. సో మనకి చెప్పండి రేటు ఇవి అండి. సో ఒక అప్రాక్సిమేట్గా మీరు లెక్కేసుకోవచ్చండి. ఇది ఎగ్జాక్ట్ రేట్ అనేది కాదు, కొద్దిగా ఇటు అటు ఉండొచ్చు. సో అదేనమాట ఈ బ్యాచ్కి సంబంధించి అయితే మనం అయితే చూస్తామన్నమాట. ఇది పెద్ద బ్యాచ్. సో దాని తర్వాత చూద్దాము మనం లోపలికి పోతే. కాస్త మేక పోతులు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ వచ్చినాయి. సో ఈ వారం అయితే మేకలకు సంబంధించినవి ఎక్కువ వచ్చినట్టున్నాయి. ఇక్కడ ఒక ప్యూర్ బ్లాక్ నల్ల మేకపోతుంది, వ్యాపారం జరుగుతున్నట్టుంది. సో అన్నగారు ఏం చెప్తారు కనుక్కుందాం. అన్నగారు కొనుక్కున్నారు, అమ్ముతాంటారా? అమ్ముతా ఉన్నారు. ఏం చెప్తారన్నా? 17.5. పల్లేసిందా? ఇంకా పల్లేలా. 17,500, 17,500 రూపీస్ అని చెప్తారండి. దీన్ని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి. సో 17,500 గాను మనకి ఎన్ని కిలోలు రావచ్చన్నా? 20 పైన. సో 20 కిలో అబోగా చెప్తున్నారండి. సో 20 కిలోలకు పైన అయితే వస్తుంది చెప్తున్నాడు మీటు. 17,500 చెప్తున్నాడు, తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చండి. సో ఈ మేకపోతుని అయితే మనం చూస్తున్నాం. సో చాలామంది కొంతమంది బ్లాక్ కావాలంటారు, ప్యూర్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు ఇది. సో లైట్గా వెనకాల మాత్రం కొద్దిగా షేడ్ ఉంది కానీ మొత్తం అంతా బ్లాకే. ఈ పోటు చూసుకోవచ్చండి. సో ఇదైతే వ్యాపారానికి అయితే ఉందన్నమాట. ప్రజెంట్ మన కలిగిరి మార్కెట్లో ఉన్నామండి. సో దాని తర్వాత ఇంకొక మేక పోతుల బ్యాచ్ అయితే ఉంది, దాని తర్వాత పొట్టేలు బ్యాచ్ ఉంది. సో ఈ పొట్టేలు బ్యాచ్ చూసుకొని లోపలికి వెళ్దాము. ఇక్కడ చూసే పొట్టేళ్ళంతా ఒక 8 నెలలు 7 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయండి. వ్యాపారం జరుగుతుంది. ఉన్నాయా? అయిపోయినాయి. హాయ్, బాగున్నారన్నా? అయిపోయినాయి? ఉన్నాయా? ఏం చెప్తారన్నా జత? ఏం చెప్పండి? 22.5. 20 లోపల అడుగుతుంటారు. 22,500, 22,500 రూపీస్ అని చెప్తారండి. 22,500 రూపాయలు చెప్తాడు. సో 20 బిలో అయితే అడుగుతున్నారంట, 20,000 లోపల అయితే అడుగుతారంట.
ఎన్ని కిలోలు రావచ్చా? 14 కిలోలు రావచ్చు. 14 కిలోలు అయితే వస్తాయని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల వాళ్ళు చెప్పడం మనకు 11,000 అని చెప్తున్నాడు. 11,000 రూపీస్ ఆ విధంగా చెప్తున్నారండి చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. సో మనకు 14 కిలో మీట్ అనేది వస్తాయని చెప్తానండి. ఒక 8 మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇందులో నెల్లూరు జుడిపి ఉన్నాయి. సో మిక్సింగ్ కలర్ ఉంటుంది. ప్యూర్ నెల్లూరు జుడిపి ఏం కాదు, కొద్దిగా 50% మ్యాచ్ అయి ఉండదు అనమాట. సో నెల్లూరు జుడిపి అనేది ఏం హైలైట్ చేసే విషయం ఏం కాదండి. సో కాకపోతే కొన్ని ఏరియాలో చెప్తానమాట. వైట్ అనేది జుడిపికి వస్తాయి, రెడ్ అనేది సింధనూరు, బ్లాక్ అండ్ వైట్ వచ్చే మాచర్లు అని చెప్తారు కాబట్టి సో ఆ విధంగా ఎత్తుకున్నప్పుడు మనకు జుడిపీలతో పోల్చుకోండేదానికి ఒక బ్రీడ్ పర్పస్లో చెప్తామంటే మనం, అంతేగాని అదేం పెద్ద ఇదేం కాదు. సో ఇటు సైడ్ హైదరాబాద్ సైడ్ ఇటు సైడ్ వినామంటే మనకు నెల్లూరు జుడిపి అసలు ఇస్తా ఉన్నక్కడ తీసుకోరన్నమాట. కొన్ని ఏరియాలకు కొన్ని సెట్ అయితే, కొన్ని ఏరియాలకు కొన్ని సెట్ కావు. సో దాన్ని బట్టి మనం కంపేర్ చేసి చెప్తా ఉంటామంటే రంగులు అంతే అంతేండి. తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది, ఈ బ్యాచ్ చూద్దాము. ఇక్కడ ఈ లోపల ఒక పొటేల్ బ్యాచ్ అయితే ఉంది. ఇది కూడా పెద్ద బ్యాచ్, కొంచెం 15-10 పొటేలు పై దాకా అయితే ఉన్నాయి అనమాట. సో ఏం చెప్తారు, ఏం కొనుక్కుంది. ఎన్నుండే బాబు, ఎన్నుండేరా? నువ్వు ఫోన్ మాట్లాడతాను లేదు, నువ్వు చెప్పరా. 11 పిల్లలు ఉన్నాయి. అన్ని పొటేన్లే కదా, అన్ని పొటేన్లేనండి. ఈ బ్యాచ్లో 11 పొటేన్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇవైతే మీడియం సైజు మనం పొటేన్లు అని చెప్పుకోవచ్చు. చిన్నవి కాదు, అలాగని మరి పెద్దవి కాదు. అంతా ఒక 7 నెలలు 8 నెలలు ఉంటాయి. 7 నెలలు ఉంటాయి కదా, 7 నెలలు ఉండవా? ఏం తొన్నా జత 20,000 రూపాయలని జత మీద చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. 20,000 రూపీస్ పర్ పెయిర్. ఇప్పుడు మనకు ఒక్కొక్క పిల్లని 10,000 రూపాయలు అని చెప్తారండి. సో చెప్పే రేట్ వచ్చి 10,000 రూపీస్ ఈచ్ వన్, 10,000 రూపాయలు చెప్తారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకు 10,000 రూపాయలకు గాను ఒక్కొక్క పిల్ల 14-15 లోపల రావచ్చు. సో 13 వచ్చేటి కొన్ని ఉన్నాయి, 15 వచ్చేటి కొన్ని ఉన్నాయి. కాబట్టి యావరేజ్గా మనకి 14, 13, 14 అనేది యావరేజ్గా వేసుకోవచ్చండి. ఇది దేంట్లో ఈ బ్యాచ్లో పొటేళ్ళు అయితే మనం చూసాము. దాని తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా నీట్గా అనేది చూసేద్దామంటే మాట్లాడేద్దాం. ఒకసారి చూపించేస్తాను. ఈ సైజు పిల్లలు ఎక్కువ వచ్చినాయి మనకి, ఆ పిల్లలు చూపించేస్తాం. తర్వాత షార్ట్ వీడియోస్ నీట్గానే, షార్ట్ వీడియోలు కూడా ఒక 4-5 వీడియోలు కుదిరితే షార్ట్ వీడియోలు కూడా నీట్గా చేద్దాము. దాని తర్వాత ఇక్కడ ఒక పొటేల్ బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్లో వ్యాపారం జరుగుతూనే. సో దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక బ్యాచ్లు ఉండి వ్యాపారం జరుగుతున్నాయి. ఏం చెప్పారు అన్నగారు? జత ఏం చెప్తాను? 24. 24,000 రూపీస్ అనేది జత చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ పిల్లల్ని. సో 24,000 రూపాయలు అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు 12,000 రూపాయలు కానీ చెప్తున్నారండి. ఈచ్ వన్ 12,000 రూపీస్, 12,000 రూపాయలు ఇది ఒక్కొక్కటి చెప్తారు చెప్పడం. సో చెప్పే రేటు అట్లా ఉండొచ్చు కానీ వ్యాపారం చేసుకోవచ్చండి. 12,000 రూపాయలు అన్నప్పుడు మనకు ఒక 15 కిలోలు ఆ విధంగా రావచ్చండి. సో కాస్త పెద్ద ఇవే ఒక 8 నెలలు అబోవ్ అయితే ఉంటాయి, 8 మంత్స్ అబోవ్ అయితే ఉంటాయండి. సో ఇవి ప్రస్తుతానికి జరుగుతుండే వ్యాపారాలు అనమాట. సో దాని తర్వాత ఇంకా 2 బ్యాచ్లు ఉన్నాయి, చూపించేస్తాను. సో బ్యాచ్లు చూడండి, రేట్లు అనేది యావరేజ్గా ఇంతే. మనకు ఒక పిల్ల 10,000, 11,000 ఆ విధంగా చెప్తున్నారు. ఇందులో మేకపోతలు, మేకలు కూడా వచ్చినాయి. ఏతను సెట్నే ఏతను 9,000 గొర్రె కదా ఇది. 9,000 రూపాయలు అనేది దీన్ని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. సో ఈ గొర్రెను మాత్రమే అయితే 9,000 రూపాయలు అని చెప్తారు. ఎట్లుందన్న మార్కెట్? ఎట్లుంది మార్కెట్? డల్గా ఉంది. ఎందుకు డల్గా ఉందంటావు? మాంసము తినేవాళ్ళు లేరు, వినాయక చవితి, అందుకని దీంట్లోకి ఎట్లున్నాయి జబ్బులు? ఏం లేవు, మూతిముండ్లు ఏం రాలా. ఈసారి తక్కువే కదా, రేట్లు బాగా తగ్గినాయి. కొనుక్కునే వాళ్ళు బాగా మంచిగా కొనుక్కోండి ఈసారి. ఇప్పుడు వినాయక చవితి ఈ రోజు రేపు అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ పెరుగుతాయా? మళ్ళీ పెరుగుతాయి అంటావు. ఏది మేకలైనా పొట్టేళ్ళునా అన్నీ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇప్పుడైతే తక్కువే, ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు? ఒక వారం, వచ్చే వారం నుంచి పెరగచ్చు అంటావు. ఓకే, రెండు తెచ్చారు, ఇవి 2 తెచ్చిందే. ఇంటికాడ ఎన్నున్నాయా? 50 ఉన్నాయి. గొర్రెలు ఉన్నాయి, అవి తేవో కదా, అవి మేపుకునే దానికి. పొట్టేళ్ళు మామూలుగా ఏదైనా వ్యాపారం చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. సో అదే అండి, ప్రస్తుతానికి అయితే వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు కాస్త డౌన్గానే ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వీక్ తర్వాత వచ్చే వారం నుంచి అయితే పెరుగుతాయని చెప్తున్నారు అనమాట. సో
సో ఇప్పుడు వచ్చిండే పిల్లలు మేకలు రేట్లు అనేది ఈ వారిగా అయితే పోతున్నాయండి. ప్రజెంట్ కలికిరి మార్కెట్లో మనం అయితే ఉన్నాం అనమాట. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్లో కంటిన్యూస్గా వస్తుంటాయండి. సో పీలేరు కావచ్చు, కలికిరి కావచ్చు, పొంగనూరు కావచ్చు, సో తిరుపతి కానీ, గాలివీడు కానీ మొత్తం 4 డిస్ట్రిక్ట్లు కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియోలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఇంట్రెస్ట్గా ఉండాలి, మన ఛానల్ ఫాలో చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కంటిన్యూస్ అప్డేట్ అనేది వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్.